హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ మింత్రా కెరీర్ హబ్ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా రైల్వే నుండి 5000+ వేకెన్సీస్తో అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఇందులో సెలెక్షన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, సాలరీ అండ్ ఏజ్ లిమిట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, సో మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ మనీ మింత్రా కెరీర్ హబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ మోడ్లో పెట్టండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో మీ అందరూ లింక్ ఎక్కడని అడుగుతున్నారు కదా, యూట్యూబ్లో మనీ మింత్రా కెరీర్ హబ్ అని టైప్ చేసినట్టయితే మీకైతే మన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఒక వీడియో ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ షో మోర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేనైతే ఇందులో అప్లై లింక్ అండ్ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ అప్లై లింక్ మీద అయితే క్లిక్ చేస్తే మీకైతే లింక్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేనైతే దీంట్లో పార్ట్ టైం, ఫుల్ టైం అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలా అన్ని జాబ్ ఆపర్చునిటీస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఇందులో నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీస్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ ప్రివ్యూ ఛానల్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకైతే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. బికాస్ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేయను కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే చాలా అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ అండ్ వాకింగ్ డీటెయిల్స్ ఇలా అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు క్విక్ గా అప్డేట్ తెలిసే ఛాన్సెస్ ఉన్నాయని అయితే నేను అనుకుంటున్నాను. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మీరైతే ఇది కంప్లీట్ గా ఆన్లైన్ లోనే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఇది అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే 20th January 2024తో మీకు స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ ఇందులో లాస్ట్ డేట్ వచ్చేసి 19th February 2024తో మీకు లాస్ట్ డేట్ అయితే ఎండ్ అయితే అయిపోతుంది. అండ్ ఈ పోస్ట్ నేమ్ అయితే అసిస్టెంట్ లోకో పైలట్. ఇందులో మీకు స్టార్టింగ్ శాలరీ అయితే 19,900 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇందులో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years బిట్వీన్లో అయితే ఉండాలి. అంటే మీకు మినిమం ఏజ్ 18 years అయితే ఉండాలి అండ్ మాక్సిమం ఏజ్ 30 years అయితే ఉండాలి. సో ఇందులో అయితే టోటల్గా 5,696 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే 10th విత్ ITI, NCVT ఆర్ SCVT రికగ్నిషన్ ఇన్స్టిట్యూషన్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేయొచ్చు. అండ్ వీళ్ళైతే కొన్ని ట్రేడ్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, electronic mechanic in motor vehicle, wireman, tractor mechanic, armature and coil winder, mechanic diesel, heat engine, turner, mechanist, refrigerator and air conditioning mechanic. అండ్ ఎవరైతే ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ట్రేడ్స్లో అప్రెంటిస్షిప్ కూడా కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అని కూడా వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే నెక్స్ట్ డిప్లొమా వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు. బట్ వీళ్ళైతే డిప్లొమాలో కొన్ని బ్రాంచెస్ని అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే వీళ్ళు మెన్షన్ చేసిన బ్రాంచెస్లో డిప్లొమా కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్. సో వీళ్ళు మెన్షన్ చేసిన బ్రాంచెస్ వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో నేను ఇప్పుడు చెప్పిన బ్రాంచెస్లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసినట్టయితే మీరు కూడా ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అని కూడా ఇక్కడైతే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మీరు మీ బీటెక్ని అండ్ డిగ్రీని కూడా మీరు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో వీటిలో కానీ ఈ బ్రాంచెస్లో కంప్లీట్ చేసినట్టయితే మీరు కూడా దీనికి ఎలిజిబుల్ అని కూడా ఇక్కడైతే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇందులో ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్కి, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆర్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 250 రూపీస్ అయితే ఫీ పే చేయాలి. అండ్ ఆల్ రిమైనింగ్ క్యాండిడేట్స్కి అయితే మీరు 500 రూపీస్ అయితే ఫీ అయితే పే చేయాలి. సో ఇందులో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి SC, ST వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అలానే ఎక్స్ సర్వీస్ మెన్కి, UR అండ్ EWS వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ OBC వాళ్ళకి 6 years. అలానే ఎక్స్ సర్వీస్ మెన్ AC, ST వాళ్ళకైతే 8 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో ఇందులో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి టోటల్గా 5 stages అయితే ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు. మీరు అందులో షార్ట్ లిస్టెడ్ అయితే మీకు సెకండ్ స్టేజ్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ థర్డ్ వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫోర్త్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్కి మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఇందులో ప్యాటర్న్ అండ్ సిలబస్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 వాళ్ళకైతే డ్యూరేషన్ అయితే టోటల్గా 60 minutes అయితే ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 75 questions అయితే ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మార్క్స్ అయితే 75 అయితే ఉంటుంది. పర్ క్వశ్చన్ మార్క్కి 1 mark అయితే ఉంటుంది. సో ఇందులో అయితే రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మినిమం పర్సెంటేజ్ పాస్ పర్సెంటేజ్ అయితే
యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 40% అయితే ఉంటుంది అండ్ ఓబీఎస్ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 25% అయితే ఉంది. అండ్ సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 వాళ్ళకైతే ఇందులో టోటల్ డ్యూరేషన్ 2 hours and 30 minutes అయితే ఉంటుంది అండ్ టోటల్ క్వశ్చన్స్ 175. అలానే పార్ట్ ఏ 90 minutes and 100 questions అయితే ఉంటుంది అండ్ పార్ట్ బిలో 60 minutes and 75 questions అయితే ఉంటుంది. సో ఇందులో కూడా రాంగ్ ఆన్సర్ కి ఈచ్ రాంగ్ ఆన్సర్ కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అండ్ ఇందులో పార్ట్ ఏలో మినిమం పర్సెంటేజ్ అయితే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% అండ్ ఓబీసీ వాళ్ళకి 30, ఎస్సీ వాళ్ళకి 30, ఎస్టీ వాళ్ళకి 25. ఓన్లీ ద మార్క్స్ స్కోర్డ్ ఇన్ పార్ట్ ఏ షెల్ బి కౌంటెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ దిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, ప్రొవైడింగ్ ద క్యాండిడేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ ఈజ్ ఎబుల్ టు సెక్యూర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ 35% ఇన్ పార్ట్ బి అని అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో వీళ్ళైతే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కూడా ఇక్కడ అయితే ఇచ్చేసారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్ఆర్బీ అండ్ జోన్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సికింద్రాబాద్ లో మెయిన్ గా సౌత్ సెంట్రల్ రైల్వేలో టోటల్ గా 59 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ, ఎవరు కూడా మిస్ చేయకుండా వెంటనే అయితే అప్లై చేసేయండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళ డిస్క్రిప్షన్. సో మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్లై అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకు క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు క్రియేట్ అన్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో వీళ్ళైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. మీరు కంప్లీట్ గా ఇన్స్ట్రక్షన్స్ అయితే చదివేసి ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ద డీటెయిల్స్ అనే బాక్స్ మీద క్లిక్ చేసి మీరు ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అండ్ అకౌంట్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడైతే ఆర్ యూ కరెంట్లీ డిబేట్ బై అన్ ఆర్ఆర్బీ అండ్ ఆర్ఆర్సీ అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీ నో మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ హ్యావ్ యూ అండర్గోన్ లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్లెక్టివ్ ఎర్రర్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు నో మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ ఆర్ యూ ఏ పర్సన్ డిజబిలిటీ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు కూడా నో మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ నేషనాలిటీ అయితే అడుగుతున్నారు. మీరు ఇండియన్ అని అయితే